హలో గైస్, అందరూ బాగుంటారా? మేమైతే బాగుంటాము. తిరుమలకి వెళ్ళేదానికి టోకెన్స్ వేసుకువచ్చాము. వేసుకొస్తే సండేకి ఇచ్చారు. సండే మార్నింగ్ 7 AM అని ఇచ్చారు. తర్వాత బయలుదేరేసాం సండే మార్నింగు. ఇక్కడ అలిపిరి దగ్గర చెకింగ్ అయినాక ఇక్కడ వీడియో తీసుకొని తర్వాత కారు ఎక్కేసాం. వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని తర్వాత పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసాం. కరెక్ట్గా 8:30కి వెళ్తే 9:30కి బయట వచ్చేసాము. 1 అవర్ రన్నింగ్లో పంపించేశారు. రన్నింగ్ క్యూలోనే పోతా ఉన్నింది. అట్లా కాదంటే కూడా కంపార్ట్మెంట్ అయితే కూడా 1 అవర్ 2 అవర్స్ అంట. ఒక 1-2 కంపార్ట్మెంట్లో పెట్టి వదిలేస్తున్నారంట. తొందరగానే దర్శనం అయిపోతూ ఉంది. టోకెన్స్ ఇంకా ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఇస్తే రేపు ఇస్తే మొన్నాడు అట్లా వెళ్ళేదానికి 19th వరకు అంటే 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందట. చూడని వాళ్ళు వెళ్ళి చూసేసి రావచ్చు. చాలా బాగుంది. అలంకరణ అయితే చాలా అందంగా భలే ఉంది చూసేదానికి. వైకుంఠ ద్వార దర్శనం చాలా బాగునింది. లోపల స్వర్గంలాగానే ఉనింది. అసలు ఇలా ఉంటుందా అనేసి అనిపించే విధంగా ఉనింది. అలంకరణ అంతా భలే ఉనింది. ఆ లోపలంతా వెళ్తూ ఉంటే అదొక ఫీలింగ్ అనమాట. దేవుని సన్నిధిలో ఆ విధంగా చూస్తూ ఉంటే అంత బాగుంది. వెళ్ళేసి రండి, మిస్ అవ్వకుండా. చాలా బాగుంది, సౌకర్యంగా ఉంది కాబట్టి పెద్దగా టైము ఎక్కువ పట్టదు కాబట్టి వెళ్ళేసి రావచ్చు. టోకెన్స్ వేసుకునేసినారంటే మళ్ళీ అదే రోజు ఎప్పుడే టోకెన్ ఉన్నా సాయంకాలం ఉన్నా మధ్యాహ్నం వెళ్తే అయిపోతుంది దర్శనాలు. ఈజీగా వెళ్ళి చూసేసి రండి, మిస్ అవ్వద్దండి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూసామంటే సిటీ అంతా తిరుపతి సిటీ అద్భుతంగా అందంగా బ్యూటిఫుల్గా ఎంత బాగా తెలుస్తుంది, అంత బాగా ఉంటుంది చూసేదానికి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసాక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేసి. గుడి ముందరండి ఇది. చాలా బాగుంది.